కాబట్టి ఇంకొకటి ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు ఎవరు అన్నది ఒక చర్చ నడుస్తున్నది గట్టిగానే. అపోజిషన్గా ఉంది కదా తెలంగాణలో. సరే కేంద్రంలో వారు పవర్లో ఉండొచ్చు దేశంలో. సో ఇక్కడ ఎవరిని లీడర్ చేస్తే బీజేపీ బాగా ముందుకెళ్తుంది, ఇదో చర్చ నడుస్తున్నది. బీజేపీ పార్టీ తెలంగాణలో ఉందా? అంతేనా? ఉందా లేదా? ఉందా? శవపేటికల పడుకున్నది బీజేపీ. శవపేటికల పడుకున్నది. ఆ శవాలను తీసుకొచ్చి శివాలు గీస్తారు. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, ప్రజలు 8 మంది ఎంపీలు అంటే దాదాపు వాళ్ళకి అసెంబ్లీ నియోజకవర్గ వారిగా చూస్తే 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజారిటీ వచ్చింది వాళ్ళకి ఎంపీ ఎలక్షన్స్లో. 55 కాన్స్టిట్యున్సీస్. చాలా గొప్ప రిజల్ట్ ఇచ్చారు కదా. మరి ప్రజలు శవం ఎక్కడ? ప్రజలు అనుకుంటుర్రు, ప్రజలు వేస్తుండ్రు ఓట్లు, వీళ్ళు ఏదో మనకు పని చేస్తారని ప్రజలు వేస్తున్నారు. వాళ్ళకి లేదు. నేను అంటున్నా ఈ మధ్యలో ఆ పార్టీ గురించి చర్చ ఎక్కువ అవసరం లేదు, కానీ నేను అంటున్నా 1980లో పార్టీ మొదలైంది. ఎప్పుడన్నా 2 అంకెల డిజిట్ వచ్చిందా ఈ రాష్ట్రంలో? మరి పార్టీ ప్రాబ్లమా లేకపోతే కార్యకర్తల ప్రాబ్లమా, అందులో ఉన్న నాయకుల ప్రాబ్లమా? నేనైతే కార్యకర్తల ప్రాబ్లం అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు చాలా గొప్పగా కొట్లాడుతున్న నాయకులే ఉన్నారు కదా. జైల్లోకి పోతున్నారు, దెబ్బలు తింటున్నారు, రోడ్ల మీద పడుకుంటున్నారు. ఏం చేయాలన్నా చేస్తున్నారు వాళ్ళు. ఏది మరి? ఒక్క ఈటల రాజేందర్ తప్ప మిగతా వాళ్ళంతా మొన్న ఏది హైడ్రా పేరున మొత్తం కూలగొడుతుంటే ఒక్క ఈటల రాజేందర్ తప్ప మిగతా వాళ్ళని ఎక్కడ చూడలే నేను. ఎందుకంటే ప్రభుత్వం చేసే హైడ్రా పేరున చేసే పని అది సమర్థనీయమే. అయినప్పటికీ కొంతమంది మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు, పేద తరగతి కుటుంబాల వాళ్ళు ఒక రియల్టర్ చేతిలో మోసపోయి భూములు కొనుక్కున్నారు, ఇండ్లు కట్టుకున్నారు. వాళ్ళకు నష్టం రాకుండా చూసి వాటిని ఖాళీ చేపియాలనే మేము డిమాండ్ చేసినాం. అంతే కదా. మరి మీరంతే వీళ్ళంతా ఏడు ఉన్నారు? ప్రజల సమస్య కాదు అది, పరాయి సమస్యనా, పక్క రాష్ట్రం సమస్యనా? అంటే కావాలనేనా లేకపోతే వీళ్ళు ఇప్పుడు ఎందుకులే 4 ఏళ్ల తర్వాత ఎలక్షన్స్ ఉన్నాయి కదా అని అనుకుంటున్నారా? లేదు ఇంకొకటి ఏమంటున్నారంటే అధ్యక్షుడు కొత్త ఆయన వస్తాడట, అందుకే పాత ఆయన కూడా సైలెంట్గా ఉన్నాడు అంటే ఎవరికి వాళ్ళు సైలెంట్ అయిపోయారు. కొత్త ఆయన వస్తాడు, కొత్త ఆయన వేస్తాడు, కానీ పాత ఆయన చల్లగా సప్పుడు ఎక్కుకుంటాడా? ఏం ప్రజా సమస్యలు పట్టాయా పాత ఆయనకి? అధికారం ఎందుకు ఇచ్చిండ్రు? ఎందుకు ఓట్లు వేసిండ్రు? ఇలా మనము ప్రజలకు రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలా. ప్రజలు ట్యాక్స్ కడుతుండ్రు, ప్రజలు మన బాసులు, ప్రజలకు మనం బాధ్యతాయుతంగా ఉండాలి. ఇలా ప్రజల దగ్గరికి మనం పోవాలి, ప్రజలు మన దగ్గరకు వచ్చుడు కాదు. అది కదా రాజకీయం అంటే. ఆదిత్యనాథ్ని చూసి నేర్చుకోవాలి. ఇలా అన్నమలై ఉన్నాడు, నేర్చుకోవాలి ఆయనను చూసి, అన్నమలైని చూసి నేర్చుకోవాలి. ఇంకా ఇట్లా హిమంత విశ్వాస్ శర్మ అనేటోడు ఉన్నాడు, ఇలా చూసి నేర్చుకొని జరా ఆయన ఎప్పుడన్నా ఇటు పోతే ఆయన వెనకాలన్నా పోయి తొక్కిరాండ్రి, ఆ లక్షణాలు వస్తాయేమో. వద్దులే, ప్రజలు కోరుకుంటుర్రు, ప్రజలకు ఒక మార్పు కావాలని ఉంది. ప్రజలకు ఒక వ్యక్తిని సశక్తిగా నిలిపెట్టేవాడు కావాలనుకుంటారు, వీళ్ళకి అర్థం అనుకుంటారు. ఏం చేస్తారు? అదే అంటున్నాను నేను. ఇలా 10 ఏళ్ళ పరిపాలన, ఈ పైచాచిక పరిపాలన చూసే వద్దనుకొని ఇలా కాంగ్రెస్కి ఇచ్చిండ్రు. కాంగ్రెస్కి ఇస్తే కాంగ్రెస్కి నా చేత కాకపోతే ఇంకొక పార్టీని గెలిపిస్తాం, కానీ ఇంకో నేషనల్ పార్టీని గెలిపిస్తాం, లేదా ఇంకో ప్రాంతీయ పార్టీని గెలిపిస్తాం, కానీ మిమ్మల్ని మాత్రం ఎన్నుకునే పరిస్థితి లేదు. అది గమనించాలి. అందుకే ఇప్పుడు పరిపాలన చేస్తున్న పార్టీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. 5 ఏళ్ల కాలం మీరేమన్నా దేవుళ్ళా? అంతే, మీరేమన్నా దేవుళ్ళా? 5 ఏళ్ల కాలానికి అధికారం ఇచ్చిండ్రు, మంచిగా చేస్తుంటావు, లేకపోతే పోతావు. అది వణుకుండాలి. పరిపాలిస్తున్న నువ్వు ప్రజల మన్ననం పొందాలి. ఇవాళ అంతా రాజకీయ నాయకులు అంతా సేమ్. నేను అదే అంటున్నాను. అందుకే వీళ్ళకి అందరికి ఒక కామన్ ఎజెండా ఉంది తెలంగాణలో. చాలా భయంకరమైన సిచ్యువేషన్ అన్నమాట ఇది. ఆ విషయం మీద ఎవరు మాట్లాడరు. మీరు భూముల లెక్కలు తీయండి, మీ భూముల లెక్కలు పెద్ద కుంభకోణం తీసి ప్రజల ముందు పెట్టండి. ఏ పార్టీ దగ్గరికి వచ్చి మాట్లాడుతుందో చూడండి. ఎవరు రాడు. ఎందుకంటే భూముల మొత్తం రియల్టర్స్, రియల్ ఎస్టేట్ మాఫియా, భూమంతా భూముల విన్నే ఉంది. కాబట్టి ఆయన చేసేది చేసిండు, నువ్వు చేసేది చేయాలి. కాబట్టి ఇప్పుడు నేను ఏమంటున్నా, అధికారం వచ్చి
సబ్ 365 రోజులు అవుతుంది. ఎంతమంది లోపల పెట్టిండ్రు? ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే పేదల ఇండ్లు ఎందుకు గులగొడుతున్నావు అని అడుగుతారు. అవును, కానీ వాడు మాఫియా ఉన్నాడు పెద్దవాడిని గులగొట్టరని వాడు పోడు. ఇప్పుడు మీలాంటి ఛానల్స్ అన్ని పోయింది కదా, అక్కడికి పోతున్నాం అదే కదా, పోయింది కదా, మరి వాటిని కూడా కూలగొట్టరు. పెద్దలై కదా అవి, ఆ గద్దలై పెద్దలై కూలగొట్టరు. ఎందుకంటే వాళ్ళంతా రాజకీయ బంధువులు కదా. ఇలా మీరు చూడాలి, పెళ్ళం ఒక పార్టీలు ఉంటుంది, మొగడు ఒక పార్టీలు ఉంటాడు, అన్న ఒక పార్టీలు ఉంటాడు, తమ్ముడు ఒక పార్టీలు ఉంటాడు. అవును, రాజకీయ అధికారం అంతా వాళ్ళ చేతుల్లో ఉండాలి, వేరే దగ్గరకు పోవద్దు, దరి చేరద్దు. వాళ్ళు అనుకున్నారు రావులమే ఉండాలి, రాక ఆ దొరలు వెలుమ దొరల కాలం నుంచి ఇప్పుడు వచ్చింది మాకు. అప్పుడెప్పుడో వెంకటరావు ప్రభుత్వం వచ్చిండవచ్చు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయనకు ఒక అవకాశం వచ్చిండవచ్చు. మాకు రాక వచ్చింది, మేమే ఉండాలి, మేము పోయేదాకా సచ్చేదాకా మేమే ఉండాలనుకున్నారు. ఈయనే ఎన్నికలకు ముందు ఈయనే అన్నాడు, అయితే మేము పాలించాలి లేదా వాళ్ళు పరిపాలించాలని. మేమేం చేయాలి? చిరుతలు కొట్టుకోవాలనా? ఇంకా మనం సో ఎందుకు అత్తలేదు? నేను అదే అంటున్నా, మీ ఇంటర్వ్యూలోనే అనుకుంటా, మా భుజాల మీద ఎక్కి ఇంటర్వ్యూలో ఎవరు కాశీం సార్ అన్నారు, భుజాల మీద ఎక్కి అధికారాన్ని వేసుకోమన్నారు. దానికంటే ముందు ఏది మన గాలి వినోద్ సార్, అరే మేము మీ పక్కన నిలబడతాం, మీరు కదా పరిపాలించాల్సింది మమ్మల్ని అని సవాల్ ఇసిరిండు. సాధనైతే లేదు మాకు. ఏ పార్టీ అయితే ఆ పార్టీకి ఊడిగేం చేయాలి, మన పబ్బం గడుపుకోవాలి, మంచిగా ఉండాలి, అంతే తప్ప ఇంకేముంటుంది? సో ఇవన్నీ వేస్ట్ అమ్మ. ప్రజలుగానే ఉంటారు, పేదోడుగానే ఉంటాడు, కానీ ఉన్నోడు గొప్పోడు అయితేనే ఉంటాడు. అధికారం ఉన్నోని చేతిలో అధికారమే ఉంటుంది, తప్పితే ఇంకోటి. ఇది ప్రజలలో మార్పు రావాలి. చాలా మటుకు చైతన్యం చేస్తున్నాము, కొంత మార్పు వచ్చింది. అప్పటి లెక్క లేదు, డబ్బులు ఇచ్చి నేను తీసుకుంటారు, వాళ్ళకి ఇష్టమైంది ఓటేస్తున్నారు. యువతలో కొంత మార్పు వచ్చింది, ఇంకా రావాలి. ఇలా నీ దగ్గరికి వచ్చి అప్లికేషన్ తీసుకునేటోడు కావాలి. ఈరోజు ఇంత టెక్నాలజీ వచ్చింది, అప్లికేషన్ పెట్టడానికి ఆఫీసులో పొంటి ఎదురుగాల. ఇలా గ్రామ సభలలో పోయి అప్లికేషన్ పెట్టాలంట. ఏం లేదా? వ్యవసాయ శాఖ మంత్రిత్వ శాఖ ఎందుకుంది?